దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నించని ఈ జన్మ నిరర్ధకం. ముందు భగవంతుని కనుగొని పిదప సంపదను ఆర్జించు, అంతేకాని తద్విరుద్ధంగా చేయవద్దు. ఆధ్యాత్మికతను సాధించిన తర్వాత ప్రాపంచిక జీవితం గడిపినప్పటికీ నువ్వు ఎన్నడూ మనశ్శాంతిని కోల్పోవు. పడవ నీళ్ళలో ఉండవచ్చు, కానీ పడవలో నీరు ఉండరాదు. అదేవిధంగా సాధకుడు సంసారంలో ఉండవచ్చు, కానీ సంసారం అతడిలో ఉండరాదు. ఆధ్యాత్మిక పురోగమనానికి ఆవశ్యకమైన వాటన్నిటిలో సాధు సజ్జన సాంగత్యం అత్యంత ప్రధానమైనది. ఒకడు అర్ధరాత్రి లేచి చుట్ట కాల్చుకోవాలి అనుకుంటాడు. అందుకు నిప్పు అవసరమై పొరుగింటి తలుపు తడతాడు. పొరుగుంటి వ్యక్తి తలుపు తెరిచి ఏం కావాలి అని అడిగాడు. చుట్ట కాల్చుకోవాలి, కాస్త అగ్గి ఉంటే ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు ఆ పొరుగింటి వ్యక్తి, అబ్బా నీకేం మతిపోయిందా, నీ చేతిలోనే దీపం ఉన్న లాంతరు ఉండగా నువ్వింత శ్రమపడి మమ్మల్ని నిద్రలేపావే అన్నాడు. అలాగే మానవుడు అన్వేషించేది అతడి హృదయంలోనే ఉంది, అయినా దానికోసం అతడు ఎక్కడెక్కడనో వెతుకులాడుతుంటాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతటి దుర్భర బాధలు అనుభవించినా సంసారాసక్తుడికి బుద్ధి రాదు. ఒంటెకు ముళ్ళ పొదలంటే అమిత ఇష్టం. వాటిని మేసే కొద్దీ దాని నోట్లో నెత్తురు వరదలై పారుతుంది. అయినా వాటిని మేయకుండా అది ఉండలేదు. మీరు సంసార జీవనం గడపడంలో తప్పేమీ లేదు, కానీ మనస్సును భగవంతుని కేసి మరల్చండి, లేకుంటే సాధించలేరు. ఒక చేత్తో లౌకిక విధులను నిర్వర్తించండి, మరో చేత్తో భగవంతుని పాదాలను పట్టుకోండి. విధి నిర్వహణానంతరం రెండు చేతులతోనూ భగవంతుని పాదాలను పట్టుకోండి. ఏకాంతంలో నువ్వు సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు నీ కుటుంబం నుంచి పూర్తిగా వైదొలిగి ఉండు. భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, సోదరి సోదరులను నీ మనసులోకి రానివ్వకు. ఏకాంతంలో సాధన చేస్తున్న సమయంలో నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, నా సర్వస్వం భగవంతుడే అని భావించాలి. సజల నేత్రాలతో భగవంతుణ్ణి భక్తి జ్ఞానాలను ప్రసాదించమని ప్రార్థించాలి. ఒకరిద్దరు పిల్లలు కలిగాక భార్యాభర్తలు సోదరి సోదరుల్లా మసలుకోవాలి. భగవంతుని గురించే ముచ్చటించుకోవాలి. అప్పుడు వారి మనస్సులు భగవతాభిముఖాలవుతాయి. భార్య భర్తకు ఆధ్యాత్మిక పదంలో సహకరిస్తుంది.